ఈరోజు మార్నింగ్ అయితే మనకు ఉమామహేశ్వరరావుకి సర్జరీ అయింది. ఆల్మోస్ట్ 7 hours పట్టింది కదా, 7 hours పట్టింది. అయితే సర్జరీ చేసే టైంలో కానీ, ఆ సర్జరీ ముందుకు కానీ, సర్జరీ తర్వాత కానీ ఏదైనా డిస్కంఫర్ట్ ఉందా అని మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాము. నేను చెప్తే లేదని చెప్తాను, ఆయన అడుగుదాం. సో మార్నింగ్ సర్జరీకి ముందు, సర్జరీ చేసేటప్పుడు, ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత పెయిన్ ఏమైనా ఉందా? సో పొద్దున్నే ఉన్న ఎనర్జీతో ఉన్నావా? టైర్డ్ గా ఉందా? డాక్టర్సే టైర్డ్ అయ్యారు, ఆయన ఏమో నార్మల్ గా ఉన్నాడు. సో పెయిన్ ప్రొసీజర్ లో ఒకవేళ పెయిన్ వచ్చిందంటే మామూలుగా ఎప్పుడు వస్తుంది, ఎంతసేపు ఉంటుంది? అనస్థీషియా ఇచ్చేటప్పుడు వచ్చిందంటే ఆ తర్వాత అసలు లేదు అసలు. ఇప్పుడైతే అంటే అనస్థీషియా 3 to 5 minutes అంతే, 10 minutes మాక్సిమం. సో అదండి మ్యాటర్. సో మనకు ఈరోజు లైవ్ సర్జరీ అయింది. ఇది ఆల్రెడీ మనం చేసాము, దానికి 6 years బ్యాక్ మళ్ళీ చేసాము. సో ఈ 6 years లో కూడా ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా మార్నింగ్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 7 hours పట్టింది. సో ఇప్పుడు లైవ్ మనకి ఆయన మాటల్లోనే విన్నాం కదా. డిస్కంఫర్ట్ అయితే ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఉంది, తర్వాత నార్మల్గా ఉన్నాడు. ఆయన హ్యాపీగా డ్రైవ్ చేసుకొని పోవచ్చు, కానీ నేను డ్రైవింగ్ రికమెండ్ చేయను. 6 సంవత్సరాల ముందు చేసుకున్న పర్సన్ ఆయనే, ఈ రోజు చేసుకున్న పర్సన్ ఆయనే, కాబట్టి ప్రొసీజర్ గురించి అంత భయపడాల్సింది లేదని చెప్పొచ్చు. సో హ్యాపీగా చేసుకోవచ్చు. టెక్నిక్స్ ఇప్పుడు చాలా బాగున్నాయి. రేపు కూడా మాట్లాడదాం, పెయిన్ ఉందో లేదు రేపు కూడా అడిగి తెలుసుకుందాం. సో అది కాకుండా నీకేమన్నా డిస్కంఫర్ట్ అనిపించిందా? అంతా బాగానే ఉంది సార్. బిఫోర్ సర్జరీ ఎలా ఉన్నాను, ఇప్పుడు ఓకే, గుడ్ అండి. అందరికీ నమస్కారం అండి. మనతో ఈరోజు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. బేసిక్గా ఈ కేసులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మనం ఉమామహేశ్వరరావు గారికి 6 years బ్యాక్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. 6 years బ్యాక్ ఒక ట్రాన్స్ప్లాంట్ అయింది. అప్పుడు డిఫ్యూజ్ ప్యాటర్న్ కాబట్టి సెకండ్ సెషన్ అవసరం రావచ్చు అని చెప్పాను. అయితే ఆ తర్వాత కాలంలో 6 months తర్వాత ఎప్పుడైనా సెకండ్ సెషన్ చేసుకోవచ్చు. ఇన్నాళ్ళకి అవసరం పడింది. ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏమొచ్చిందంటే, ఆయనకు క్రౌన్ లో డెన్సిటీ తక్కువ ఉందనేది మెయిన్ కన్సర్న్. రెండవది ఓవరాల్ గా డెన్సిటీ తగ్గుతుంది, ఎందుకంటే డిఫ్యూజ్ ప్యాటర్న్ లో ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫాల్ అవుతుంటుంది అనమాట. ఆ విధంగా మనం సెకండ్ సెషన్ ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ సెషన్ జరిగిన 6 సంవత్సరాల తర్వాత సెకండ్ సెషన్ చేశాం కాబట్టి ఇతను మంచి ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వగలడు. ఎందుకంటే పెయిన్ ఎలా ఉంటుందనే విషయం గురించి కావచ్చు, రిజల్ట్స్ విషయం గురించి కావచ్చు, తర్వాత వేరే డిస్కంఫర్ట్ ఏదైనా ఉందా. ఇప్పుడు నిన్న సెకండ్ సెషన్ ట్రాన్స్ప్లాంట్ కూడా అయ్యింది, ఈరోజు మనకి ఫస్ట్ డే. కాబట్టి ఇతనుకున్న ఎక్స్పీరియన్స్ మామూలు పేషెంట్ ఎవరికి ఉండకపోవచ్చు. ఎందుకంటే 2 సార్లు అయింది. 2 సార్లు చాలా మందికి ఎలాంటి భయం ఉంటుందంటే, సెకండ్ టైం చేసుకోవచ్చా, థర్డ్ టైం చేసుకోవచ్చా, తలకేమన్నా అవుతుందా అని చాలా మంది అడుగుతారు. అది ఆయన అడిగి తెలుసుకుందాము. తర్వాత అవసరం ఉన్న వాళ్ళకు మనం 5 times కూడా చేయడం జరిగింది. అంటే అలాంటి కేసులు వేరే ఉన్నాయి. మీ కేసుకి అయితే 2 times. ఇప్పుడు మనం డిస్కంఫర్ట్ పెయిన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా అనిపించింది, 6 ఏళ్ళు ఎలా అనిపించింది, మళ్ళీ నిన్న చేసాం కదా, పెయిన్ కానీ డిస్కంఫర్ట్ ఓవరాల్ గా ప్రొసీజర్ సింపుల్ గా అవుతుందా, చాలా డిఫికల్ట్ అనిపించిందా, మెయింటెనెన్స్ కష్టం ఏమైనా అనిపించిందా, మీకేమనిపించింది, మీ అభిప్రాయం? అంతా చాలా సింపుల్ గా ఉంది సార్. ఫస్ట్ టైం నుంచి ఇప్పుడు కన్సిడర్ చేస్తే నాకేం పెయిన్స్ కానీ, అంటే సింగిల్ పర్సన్ రూమ్ లో ఉండి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. చాలా మంది అటెండర్లు రావాలా, ఒక మంది పేరెంట్స్ వస్తుంటారు, తల్లిదండ్రులు వస్తుంటారు, పిల్లం వస్తుంటారు, మొత్తం బెటర్ అనేది వస్తుంటారు. ఒకసారి నాకు తెలిసి అంత అవసరం లేదు, నువ్వు చెప్తే బాగుంటుంది. ఇంకా నేను ఒక్కనే వచ్చానండి. లాస్ట్ టైం కూడా వచ్చినట్టు ఒకటే వచ్చాను లాస్ట్ టైం కూడా. సో ఏమి సపోర్ట్ ఏం అవసరం లేదు, అంత బేరబుల్ పెయిన్. యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న మనకు చేయక ముందు ఒక ఆయన యూఎస్ పేషెంట్, ఆయన కూడా వచ్చారు గుంటూరు నుంచి, యూఎస్ లో ఉంటాడు. ఆయన కూడా యూఎస్ వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే. బ్యాండేజ్ రిమూవ్, నీకు బ్యాండేజ్ అయింది కదా, ఇదే రోజు నువ్వు యూఎస్ కూడా వెళ్ళిపోవచ్చు. చాలా మంది ఏంటంటే భయపడతారు, ఫ్యామిలీ అని తెచ్చుకొని వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. మీరు కూడా చెప్తే బాగుంటుందని ఉద్దేశంలో ఇది ఎందుకు చెప్తున్నామంటే, చాలా మంది ఎక్కడో హైదరాబాద్ నుంచో, కోయంబత్తూరు కావచ్చు, గుల్బర్గా కావచ్చు, చాలా దూరం అంటారు. ఇంకొంతమంది ఆర్టీ నగర్ నుంచి వచ్చే వాళ్ళు చాలా దూరం అంటారు. దానికి మీనింగ్ లేదు. అమెరికా నుంచి వచ్చి ట్రాన్స్ప్లాంట్ ఒకటే చేయించుకొని పోయే అవకాశం ఉంది కాబట్టి దూరం అనేది పెద్ద సమస్య కాదని నా అభిప్రాయం. మంచి డాక్టర్ దొరికితే దూరం అనేది మంచి అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఒక రోజు ప్రొసీజర్, దానికి అడ్మిషన్ అవసరం లేదు కాబట్టి మీకు మీరే మేనేజ్ చేసుకోవచ్చు, కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హ్యాపీగా నువ్వే డ్రైవ్ చేసుకోవచ్చు కావాలంటే. నేనైతే రికమెండ్ చేయను ఈరోజు. సో డిస్కంఫర్ట్ ఎలా అనిపించింది మరి? మొత్తం కంఫర్టబుల్ సార్, ఏం పెయిన్స్ కానీ ఏం లేదు. ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ రికమెండ్ చేయాలంటే కొంతమంది అడుగుతారు, సార్ నంబర్ లేండి అని. నేను ఇవ్వను, ఎందుకంటే పర్సనల్ గా బాధ చేస్తారని. అట్లాంటి వాళ్ళకి వాళ్ళకున్న భయం ఏంటంటే ఫియర్, పెయిన్ గురించి ఉండొచ్చు, లేదంటే కాంప్లికేషన్స్ ఏమవుతాయని ఉండొచ్చు.
కాంప్లికేషన్స్ అన్నప్పుడు మంచి సర్జన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలని చాలా మంది తెలియాలి. కరెక్ట్. ఇప్పుడు మీ ఫస్ట్ సెషన్ అయినప్పటికీ మీరు డిఫ్యూజ్ ప్యాటర్న్ మీరు నా దగ్గర రాకపోయి ఉంటే ప్రాబబ్లీ మీ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే సరిగా ప్లానింగ్ సరిగా చేయరు. హార్వెస్టేషన్ డోనర్ చూసారా మీరు? నిన్న మనం చేయక ముందు డోనర్ డ్యామేజ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మీకు 10 days తర్వాత మళ్ళీ మామూలుగా ఉండాలి అది. అంటే ర్యాండమ్ గా మనం పిక్ చేసుకునేటప్పుడు తీసుకునే హెయిర్ కూడా డ్యామేజ్ చేయకూడదు. ఇవన్నీ చేయాలంటే ఎక్స్పర్ట్ సర్జనే ఉండాలి. కన్సల్టేషన్ లో సర్జరీ చేసేటప్పుడు ఆయనే ఉండాలి, పోస్ట్ ఆపరేటివ్ సర్జనే ఉండాలి. కాబట్టి దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మంచి సర్జన్ ఉంటే హ్యాపీగా రావచ్చు. రెండవది వెరీ ఇంపార్టెంట్, మీ త్రూఅవుట్ ద ప్రొసీజర్ సర్జన్ ఉంటాడా లేదా చాలా ఇంపార్టెంట్. మన టెక్నీషియన్స్ కానీ మిగతా అసిస్టెంట్ సర్జన్ హెల్ప్ అవసరం ఉంటుంది. ఆయన కూడా సర్జన్ ప్రొసీజర్ అయిపోయేంత వరకు ఉండాలి, లేకపోతే ఏం కాంప్లికేషన్ హ్యాండిల్ చేయడానికి ఉండాలి. సో ఆ విధంగా మంచి క్లినిక్ చూజ్ చేసుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? అంటే ఏ విధంగా ఈ క్లినిక్ వెళ్ళొచ్చు మీకు అనిపించింది? వచ్చిన తర్వాత మీరు సాటిస్ఫై అయ్యారా లేదా? అది సో ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఏం చెప్తారంటే రిజల్ట్స్ చెప్తామని చెప్తారు, కానీ ఆ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది, కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, అసలు మనం ఎలిజిబులా కాదా ట్రాన్స్ప్లాంటేషన్ కి, అవన్నీ చెప్పరు అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఎలిజిబుల్ అవ్వ కాదా అనేది మనకు టెస్ట్లు అన్ని చేసి అప్పుడు దాన్ని బట్టి మనం ఎలిజిబుల్ అయితేనే చేస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బుల కోసం చేసేస్తారు, ఎలాగైనా చేసేస్తారు. కానీ ఇక్కడ అది కరెక్ట్ కాదనమాట. ఇక్కడ ఎలిజిబుల్ అయితేనే చేస్తారు. సక్సెస్ఫుల్ గా నీకు రిజల్ట్ ఏదైతే చెప్తారో కన్సల్టేషన్ లో అది రిజల్ట్ వస్తుంది, మనకి ఫుల్ సాటిస్ఫై అవుతాం. ఇంకోటి ఏంటంటే పేషెంట్ కి కొన్ని కోరికలు ఉన్నా కూడా ముందు పెట్టాలని, ఏది చేస్తే బెటర్ అనే కరెక్ట్ సజెషన్ ఇస్తారు. కరెక్ట్. దానివల్ల కొంతమంది పేషెంట్ మనకి వెనక్కి వెళ్ళిపోతారు, కానీ మనం కరెక్ట్ చెప్పేదే బెటర్. లేకపోతే హెయిర్ రాదు వాళ్ళకి, ముందర ఎక్కడ పెట్టుకుంటారు. అట్లాంటి పేషెంట్ రోజు చూసుకుంటాను. కాబట్టి నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా ఎవరు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసిందని ఎవరు గెస్ చేయలేదు. చాలా న్యాచురల్ గా అవును సార్. బేసిక్ గా మనకి నెంబర్ 1 పాయింట్ ఏంటంటే మనకు చేసే డాక్టర్ కి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చూడాలి. ఈ టెక్నిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని బయట చూపించి జనాలు యూజ్ చేస్తారు. అట్లా కాకుండా టెక్నిక్స్ ఇన్స్ట్రుమెంట్ అందరి దగ్గర ఉంటాయి. మంచి డాక్టర్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, మనకు ఆయనే మాట్లాడతాడా ఆయనే చేస్తాడా అని తెలియాలి. తర్వాత డోనర్ డ్యామేజ్ చేయకుండా చేయగలుగుతారా లేదా, మంచి ప్లాన్ సజెస్ట్ చేస్తాడా లేదా, అన్యాచురల్ గా ఉండకుండా. ఇవన్నీ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ సపోర్ట్, ఫాలోఅప్స్ నీకు ఎలా అనిపించింది? మన క్లినిక్ చాలా బాగా అనిపించింది, చాలా కేర్ బాగుంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే నేను 3 levels లో, నేను మిగతా టీం 3 levels లో మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్తాను. వాషింగ్ కోసము, పిఆర్పి కోసం కావచ్చు, ఇన్స్ట్రక్షన్స్, చిన్న చిన్న సిల్లీ డౌట్స్ ఉన్నా కూడా మేము ఆన్సర్ చేయమని చెప్తాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మనకు సిల్లీ, పేషెంట్ సిల్లీ కాదు అది. సరే షాంపూ ఎలా వాడాలి, లేకపోతే మినాక్సిల్ ఎలా వాడాలి, దానికి కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి అది. కాబట్టి ఫాలోఅప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది దగ్గర అది మిస్సింగ్ ఉందని పేషెంట్ చెప్తారు. అక్కడ నేను కన్సల్టేషన్ ముందు మీకు మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించానో ఫాలోఅప్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తా. అది చాలా ఇంపార్టెంట్. సో టోటల్ టీమ్ మీకు ఎలా అనిపించింది?